అక్రమంగా ఆవు మాంసాన్ని ఎగుమతి చేసిన నిందితులతో పాటు వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. షోంట్యాం సమీపంలోని దిబ్బడిపాలెం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ను మంగళవారం ఆయన సందర్శించారు. కోల్డ్ స్టోరేజ్లోని కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న తెలంగాణకు చెందిన మిష్ ఓవరీస్ సంస్థ ఎగుమతి చేస్తున్న మాంసం కంటైనర్లో ఆవు మాంసం కూడా కలిసి ఉందని తనిఖీల్లో బయటపడిందన్నారు. 189 టన్నుల మాంసం నుంచి 6 శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపగా 87 టన్నుల ఆవు మాంసంగా గుర్తించారని చెప్పారు. జన్మనిచ్చిన తల్లితో సమానంగా చూసే దేశంలో గోవధను మహాపాపంగా పరిగణిస్తామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారి వెనుక ఉన్న అరాచక శక్తుల డిగ్గు తేలుస్తామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఉదంతంపై సీరియస్గా ఉన్నారని, మిష్ ఓవరీస్ సంస్థ యాజమానులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. కోల్డ్ స్టోరేజ్ లీజుకిచ్చినప్పుడు తమ ప్రాంగణంలో ఏం వ్యవహారాలు జరుగుతున్నాయో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి సూచించారు. సంఘ విద్రోహ శక్తులు నమ్మబలికి పేలుడు పదార్థాలు ఇలా నిల్వ ఉంచితే ఏం చేశారని ప్రశ్నించారు. బాపట్ల ఎమ్మెల్యేతో ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి కొంత పరిచయం ఉండటంతో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ చేశారన్నారు. కోల్డ్ స్టోరేజ్ లోపల సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీపీ అప్పలరాజు, కూటమి నాయకులు చిక్కాల విజయబాబు, గట్టమనే సుభాష్ చంద్రబోస్, శేఖారి శ్రీనివాస్, తాట్రాజు అప్పారావు, బీఆర్బీ నాయుడు, మహంతి శివాజీ, గండ్రెడ్డి స్వామినాయుడు, బలిరెడ్డి మల్లికార్జునరావు, ఎర్రరాజు, కె శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు. చేశారు, ఫోటో తీసుకున్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, మొత్తం విజిలెన్స్ డిపార్ట్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిఆర్ఐ వాళ్ళు అందరూ చేసి దాని ఫోటో తీసుకొని దాని వాడిని అరెస్ట్ చేస్తారు. ఆ కేసులో వాళ్ళకి ఇంట్రాగేషన్ తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా కొంత ఉన్నట్టు తెలిసి అప్పుడు ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఇక్కడ పంపించారు. మన విజిలెన్స్ వాళ్ళని, ఫుడ్ సేఫ్టీ వాళ్ళని, వెటర్నరీ డిపార్ట్మెంట్ వచ్చింది, వచ్చి విజిట్ చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళని, వెటర్నరీ డిపార్ట్మెంట్ వచ్చింది, వచ్చి విజిట్ చేసింది. విజిట్ చేసి ఇందులో శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి హైదరాబాద్ ల్యాబ్ పంపించారు. సార్ ల్యాబ్లో కూడా ఇది ప్రూవ్ అయింది. అది ఉంటుండగా వాళ్ళ ఎంక్వైరీస్ ఏంటంటే ఈ కూడా కొన్ని రోడ్లు వచ్చినట్టు వాళ్ళ డిఫరెంట్ హైదరాబాద్ చేస్తే అప్పుడు మన ఇక్కడ లోకల్ విజిలెన్స్ హరీష్ 5 మెంబర్స్ తో పాపించే ఏజెన్సీ ఎవరో సర్టిఫై చేయాలి. వేపిల్ జీవోడు వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ పోలీసు లాంటి యూత్ కంట్రోల్ అది ఉంటుండగా వాళ్ళ ఎంక్వైరీస్ ఏంటంటే ఈ కూడా కొన్ని రోజులు అప్పుడు మన ఇక్కడ లోకల్ విజిలెన్స్ అంటే బెబ్బులోది ఉన్నది, పులుసు ఉన్నది, కౌస్ ఉన్నది.
సైడ్ లేకపోతే మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు వీడియో వాళ్ళకి విజువల్స్ ఇస్తారు, పోతే ఎవరు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కాపు? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి కొంచెం వచ్చింది, ఇంకా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చింది. వాళ్ళు ఎవరు అధికారిగా ఉన్నారు, మెయిన్ వాడు లాన్ ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేశారు కదా సార్ ఆల్రెడీ. వాడిని మన పీటీ వారికి పోలీస్ కస్టడీకి వేసాం, కోర్టు పెండింగ్ ఉంది. వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి అసలు ఎక్కడెక్కడ నుంచి తెచ్చారంటే బాబు అనేది అసలు గవర్నమెంట్ కదా, ఎక్కడ బాబు ఎవరు చేయకూడదు, ఇండియాలో చేయకూడదు. మరి చేశాడు, కోవిడ్ కూడా ఉన్నట్టు మన ల్యాబ్ కూడా గోడౌన్ ఎవరు కంట్రోల్? మీరు ఎవరైనా మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్ గఫర్ ఇది పెట్రోల్ డోరు మీకు రెస్పాన్సిబిలిటీ అంటాడు వచ్చేసి ప్రకారం ఏదో పెట్టారు బోర్డులో, లేకపోతే ఇది చెప్తాడు, షీట్ పెట్టారు అని చెప్తాడు. తెచ్చివాడు పెట్టి మీరు దాన్ని చెకింగ్ సిస్టమ్ వెళ్ళదు, లేకపోతే అట్లా రోజు పెట్టారు. నాకు తెలియదు సార్, వాడు పెట్టుకున్నాడు, వాడికి ఇచ్చాము. బట్ ఓనర్గా పోలీసులు వచ్చి చెప్పేదాకా కూడా అది మనకు అదే మీరు కూడా చూసుకోవాలి కదా. మీరు కూడా అంటే వేబిల్లో బఫెలో మీటింగ్ డిక్లేర్ చేసి పంపిస్తున్నాడు సార్. అవునయ్యా, వాడు చెప్పడు కదా, ఆవాసన పెడితే ఒప్పుకోరు కదా. అదే అందుకని వాడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాడు అంటే ఇంకా 10% అంటే మేము అనుకోని చెప్తున్నాం సార్. కాబట్టి ఓకే అయిపోయింది. లేకుండా ఇట్లా రోజు మీరు పెట్టుకుంటుంది పెట్టుకోవద్దు. మీరు కూడా సపోజ్ రేపు అదే చెప్పిన పాయింట్ రేపైతే మన ఇంటి బాంబులు తెచ్చి పెడతారు. వాళ్ళు ఆవు మాంసం కాదు, లేకపోతే గోవు మాంసం కాదు, ఇంకా అది తెచ్చి పెట్టి పెడతారు. లేదా సార్ సిస్టమ్ ఉండాలి కదా, కంట్రోల్ సిస్టమ్. టెస్ట్ ఇస్తారు, టెస్ట్ రిపోర్ట్ కూడా ఎన్క్లోజ్ చేసి పంపించమని చెప్తాను. ఏదో పే చేసుకుని ఇది లేకపోతే ఇప్పుడు దీనికి అన్నీ ఇచ్చారా కరెక్ట్ మీకు వాళ్ళు? ఇచ్చారు సార్, ఆల్రెడీ ఏ బిల్స్ కూడా అది ఎక్కడున్నా ఫైల్ లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళదు సార్. టెంపరేచర్లో పెట్టి చేశారు సార్. మన వాళ్ళు కూడా సర్వేలెన్స్ చేస్తూ ఆల్రెడీ చీజ్ చేశారు. రైట్, అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్